దేవుడా, నేను అనుకున్నట్టుగానే మంచి ఉద్యోగం వచ్చేలా చేసావు. ఇక నుంచి మా అమ్మని జాగ్రత్తగా చూసుకునేలాగా నన్ను ఆశీర్వదించు. మన చుట్టూ వేలాది మంది అడుక్కునే వారున్నా వారి గురించి మనం పట్టించుకోము. కేవలం మనం వారిని అడుక్కునే వాళ్ళగా మాత్రమే చూస్తున్నాం. వారి సమస్యలను ఆలోచించకపోను వారిని చూసి ₹1 ఇచ్చేసి మనకేదో పెద్ద పుణ్యం వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నాం. అలాంటి వారి మూలాల్లోకి వెళ్తే వారేంటి, వారి పూర్వ జీవితం ఏంటి అనేది తెలుస్తుంది. ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఏరా దేవుడి దగ్గర ఆడుతున్నావు, తొండిగా ఆడితే దేవుడు అవుట్ చేస్తాడు. ఏంటమ్మా కొత్తగా వచ్చావా? తస్సదియ్య, గుడి మెట్లు మీకు నివాసాలైపోయాయి. గుడి ముందు అడుక్కోవటానికి సిగ్గులేదు గాని పిల్లోడికి ఉపదేశాలు ఇస్తున్నావు. చూడటానికి బాగానే ఉన్నావు కదా, ఏదైనా పని చేసుకుని కడుపు నింపుకోవచ్చు కదా. అయ్యా, అడుక్కోవటం మా ఉద్దేశం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సిగ్గు లేక అడుక్కోవట్లేదు. దేవుడు అందరికీ సమానం, కానీ ఎందుకో మాపై చిన్న చూపు. ఎక్కువ మాట్లాడుకో. ఊళ్ళో దేవుడు, బయట రాయి సమానమా? అదేనా నీ అర్థం? అయ్యా, ఒకటి అడుగుతా, కోప్పడొద్దు. అడుగు త్వరగా. ఆ గర్భగుడిలో ఉన్న రాయికి మన కాళ్ళ కింద నలుగుతున్న రాయికి రెండిటికి తేడా ఏంటయ్యా? అది దేవుడు, ఇది రాయి. మీ పిచ్చికాళ్ళంతా ఏదో ఒకటి అనుకుని ఉంటారు కదా. చెప్పు, విని తరిస్తాను. అయ్యగారు, ఆ రాయి 1000 సార్లు ఉల్లి దెబ్బ తిని శుద్ధి అయ్యి దేవుడు అయ్యాడు. నా కాళ్ళ కింద ఉన్న రాయి 2 దెబ్బలకి కింద పడిపోయింది. అందుకే అవి మన కాళ్ళ కింద నలుగుతున్నాయి. ఆ దేవుడైనా నువ్వైనా నేనైనా ఒక ఆడజన్మ నవమాసాలు మోస్తేనే కదా పుట్టింది. రోజంతా కష్టపడి పంచపక్ష పరిమాణాలు వండి ఆ దేవుడికి ప్రసాదంగా పెట్టి తినగా మిగిలిన ఎంగిలి మెతుకులు భిక్షం వేసే వాళ్ళు మీరు సమానం అంటావా? ఇప్పుడు నేను తినేది ఎంగిలి మెతుకులేనయ్యా, కానీ ముందుగా మనం మనుషులమయ్యా. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి పూజిస్తాం, కానీ ఆ దేవుడు పుట్టించిన మనుషుల్ని ఎందుకయ్యా చిన్న చూపు చూస్తారు? అయ్యా, ఇక్కడ
అడుక్కునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మహారాజు కన్నా గొప్పవాళ్ళు. ఎందుకో తెలుసా, బయట ప్రపంచంలో పక్కవాడు ఇబ్బంది పడుతున్నాడని తెలిసినా కనీసం సాయం చేస్తాము అన్న మాట కూడా రావటం లేదు. కానీ ఇక్కడ అడుక్కుంటేనే తింటామని తెలిసినా పక్కవాడి ప్లేట్లో ఏమీ లేకుంటే ఆలోచించకుండా తమ ప్లేట్లో ఉన్న దాంట్లో సగం పక్కవాడి ప్లేట్లో పెడతారు. అందుకే అయ్యా రాజుల కన్నా గొప్పవాళ్ళు. అమ్మా, ఈ గుడిలో గంట నేను కొడతాను, కానీ ఈ రోజు నాలో ఉన్న గర్వాన్ని పటాపంచలు చేశావు. నన్ను క్షమించు తల్లి. అరే తేజ, అక్కడేదో కనిపెట్టాలంట, వెలురా. ఏంట్రా? ఏ వల్లి, ఎప్పుడు అదే ఆఫీస్ వర్క్ అంటే బోర్ కొడుతుంది. లైఫ్ లో ఏదైనా సంథింగ్ కావాలి. ఐ వాంట్ వెరీ సంథింగ్ స్పెషల్. ఏంటి ఇప్పుడు విఠలాచారి సినిమా లాగా ఏదైనా అంత చిక్కని ప్రాజెక్ట్ చేద్దామా? నా దగ్గర మన ఊరికి సంబంధించిన ఒక ఓల్డ్ లేరీ బెగ్గర్ విషయం ఉంది. అది సంథింగ్ స్పెషల్ గా ఉంది. ఆ ప్రాజెక్ట్ కి మనీ కావాలి కావండి. ఉందిగా మన ప్రియా. ప్రియా, ఏ ప్రియా, ఏంటి ఏదో ఐస్ చేస్తున్నట్టున్నారు? ఏదైనా విషయం మాయలేదు, మంత్రం లేదు. రేపు మీ బర్త్డే ఉంది కదా, మన ఊరు శివాలయం వెళ్దామని చిన్న పని ఉంది. సరేనా? ఓకే. అయ్యా, ఏంటిది? ఏంటి స్వామి ఇది? రాత్రి జీతం అంతా తీసుకుంది. రాత్రి వండిన అన్నాన్ని పులిహోరగా చేసి పెట్టింది. ఛీ! వావ్, నీ లైఫే బాగుంది. కష్టపడే నాకు పులిహోర మాత్రమే, నీకు మాత్రం తెనాలి ఫిలింఫేర్ అవార్డులో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందానిలాగా స్టార్ హోటల్లో ఉన్న మెనూస్ అన్నీ, ఐటమ్స్ అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. ఎరా, ఈరోజు డ్యూటీ ఎక్కలేదా ఏంటి? ఈరోజు కాలా చెయ్యా? ఈరోజు కాలు కాదు, చెయ్యి కాదు సార్, గుడ్డోడు యాక్షన్ సార్, గుడ్డోడు యాక్షన్. అయ్యా బాబు, ధర్మం చేయి బాబు, రెండో నేత్రములు లేవు బాబు. ఆగరా, నువ్వు గుడ్డోడు అన్నావు కదరా, నేను వచ్చిన సంగతి నీకెలా తెలుస్తుంది? వాసనయ్య గారు, వాసన అమ్మగారు చేసిన పులిహార వాసన సూపర్ గా వస్తుంది. ఏం కవర్ చేసావురా? నీ యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఒకటే తక్కువ. సర్లే, నువ్వు వెళ్ళి ఒక టీ తీసుకునిరా, నేను తాగి పెడతా. సార్, గుడ్డోల్లాగా గుడ్డోల్లాగా బిచ్చమెత్తుకుంటున్నాం. మీరు పోలీస్ సార్, సూపర్ పోలీస్. చూస్తుంటే మాకే గట్టి కోటి ఇచ్చేలాగున్నారు. ఏంట్రా, ఏంటి కౌంటర్ వేస్తున్నావా ఏంటి? మధ్యాహ్నం దున్నపోతుకు పాలు పిసుకొచ్చాలా ఏంటి? అదే సార్, కొత్తగా ఉంది. ఏం లేదురా, నువ్వు దున్నపోతుకు పాలు పిసుకలేవు కదా,
మేము మాత్రం నీ తోలు తీస్తానే ఉంటాం నువ్వు పిసికేదాకా. ఎందుకు లేదు సార్, 10 రూపాయలు టీ కోసం త్రిపురాల సినిమాలో ఎన్టీఆర్ గుర్తుకున్నట్టు నేను గుర్తుకోలేదు సార్. చెప్పాను కదరా మీ ఇద్దరికి తెనాలి అవార్డు ఇవ్వాలని. ఆమె కొన్ని నెలల క్రితం బాగానే నడుచుకుంటూ వచ్చింది. తెచ్చావేంటి? రాత్రి అలా వెళ్ళొచ్చాను సార్. ఒరే ఊరంతా వదిలిపెట్టి ఊరు బయట గుడి దగ్గర ఏంటిరా నువ్వు? అది కాదు సార్, ఊళ్ళో గుడి అనుకోండి అందరు గుర్తుపెట్టేస్తారు. అదే ఊరు బయట గుడి అనుకోండి వచ్చిపోయేలు ఎక్కువ ఉంటారు, నా వ్యాపారం సక్రంగా నడుస్తుంది. ఏమనుకున్నారు మరి? ఏరోయ్ కొత్త ఎవరో వస్తున్నట్టుందిగా. రానేది సార్, వస్తే మనకేం పోటీ. ఆమె నందిలా కూర్చొని ఉంది. రోజు చూస్తున్న నాకే మీ యాక్టింగ్ అర్థం కావట్లేదు. ఆ రేంజ్లో ఉందిరా మీ పెర్ఫార్మెన్స్. సార్ నేను యాక్టింగే చేస్తున్నా, ఆమె ఏంటి ఎప్పుడు రాయిలా ఒకేసారి కూర్చొని ఉంటుంది, ఏమీ మాట్లాడదు, ఎప్పుడు చూసినా ఆ బ్యాగ్ సంకలోనే పెట్టుకొని ఉంటుంది. ఎందుకు? కొంపదీసి ఆ బ్యాగ్లో బాంబులు ఏమైనా పెట్టిందా ఏంటి? వస్తున్నా సార్. అందుకే తల్లి ఉద్యోగ ప్రయత్నాలు చాలా గట్టిగా ఉంటాయంటారు. నువ్వు సక్సెస్ అవ్వాలి తల్లి. అందుకే అయ్యగారు తన 25th బర్త్డేకి ఒక స్పెషల్ గిఫ్ట్ రెడీ చేశారు. మంచిదమ్మా. నువ్వు ఎవ్రీ ఇయర్ నీ బర్త్డేకి ఎవరో ఒక అనాథని వాళ్ళ సొంత గుడికి చేరుస్తావు కదా. సొంతమనే మాట వాళ్ళ జీవితంలో వెలుగులు నింపడమే కదా. సొంతం లేని వాళ్ళకి ఒక చిరునామా ఇవ్వడమే కదా నాకు స్పెషల్. అదే నా పుట్టినరోజుకి నేను నాకు ఇచ్చుకునే గిఫ్ట్. ఈ బర్త్డే కూడా అదే చేస్తాను. కానీ నేను నీకు ఇస్తున్న చిన్న ఛాలెంజ్, మేమిద్దరం కల్పిస్తున్న స్పెషల్ ఛాలెంజ్. ఇందాక పంతులు గారు అన్నారు కదా పొట్టోళ్ళే గట్టోళ్ళని, అదే నీ ప్రయత్నం. ఈ గుళ్ళో అడుక్కుంటున్నామని చూసావు కదా, ఆమె ఎవరో తెలీదు, ఆధారాలు లేవు, గుర్తులు లేవు. ఆమెను కొంతకాలంగా నేను చూస్తున్నాను.
కూర్చున్న ప్లేస్ నుంచి కదలని స్థితిలో ఆమె ఉంది. ఆమె ఎవరో పట్టించుకోవట్లేదు. అలాంటి ఆమెని వాళ్ళ సొంత వాళ్ళకి చేర్చాలి. నీ 25వ బర్త్డేకి పేరు ఊరు తెలియనియమని ఒక గమ్యం చేర్చడమే. ఇది ఛాలెంజ్ కాదు, ఇది నా 25వ బర్త్డేకి నేను చేయాల్సిన ధర్మం. ఆ దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. ఆమె మౌనంలో దాగి ఉన్న గమ్యాన్ని వెలికితీసి చివరి రోజుల్లో ఆమె పెదాలపై చిరునవ్వును తినిపిస్తాను. మీ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తాను. నువ్వు మాత్రమే ఇది చేయగలవు. నీ పుట్టినరోజున ఆమెతో మనం కొత్త అన్వేషణ మొదలు పెడదాం. ఇంకా ఎన్ని నిమిషాలు ఉడకాలిరా ఈ కూర? ఏంటి ఈరోజు చాలా బోర్గా ఉంది. మా ఆయనకు ఒక ఫోన్ చేసి ఆట ఆడుకుంటే బాగుంటుంది. హలో, ఏమండి? ఏం చేస్తున్నారు? ఏం చేస్తాను, నువ్వు పంపించిన పులిహార తినేసి బాక్స్ తీసుకొని జాగ్రత్తగా ఇంటికి వస్తున్నా. నేను ఆ పులిహార చూసి ఈ అడుక్కుని వడుకుండా అవుతున్నాను. అయ్యో, మీరు ఇన్ని రోజులు డ్యూటీలో ఉన్నారు కాబట్టి నేను పులిహోర చేశాను. రేపు సెలవు కదా, మీరు చికెన్ చేయండి ఈరోజు. అయ్యగారు చికెన్ అంట చేయించండి. చెయ్యమనండి. చికెన్ చేస్తావా? చెయ్యి చెయ్యి బంగారం, చెయ్యి. వద్దులేండి, ఈ ఎండకి చికెన్ తింటే వేడి చేస్తుంది. మటన్ చేయమంటారా? అబ్బా అయ్యా, మటన్ అంట అస్సలు వద్దులు. నాకు కూడా బాక్స్ తీసుకురండి అయ్యా. మటనా? అబ్బా సూపర్. ఇంటికి వచ్చి ఒక పట్టు పడతాను, నువ్వు ఉండు. ఈ వయసులో మీరు మటన్ ముక్కలు అమ్మడం కష్టమే గాని పోనీ రొయ్యల ఫ్రై చేయమంటారా? రొయ్యలా? అవి మాత్రం ఏం చేస్తుంది? అది కూడా చేయి. రొయ్యలా? సరే చెయ్యి, అదన్నా తింటాను. ఆ రొయ్యల వలవడం నా వల్ల కాదు బాబు. మీరంటే నాకు ఇష్టం కదా, మీరే చెప్తే చేస్తాను. నేనంటే ఇష్టం అంటావు, నా కోసం ఏమైనా చేస్తానంటావు. చివరికి నా తలకాయ కూర వండవే. మీకు ఆ తలకాయ లేదు కాబట్టి ఆ తలకాయ కూర గుర్తొచ్చింది. మరి ఏం చేస్తావు బంగారం? అదేంటండి అలా అనేసారు? మీరంటే నాకు ఇష్టం కదా. చికెన్ ఏమో వేడి చేస్తుంది, మటన్ ఏమో గట్టిగా ఉంటుంది, రొయ్యలేమో కష్టం, చేపలేమో ముళ్ళుంటాయి. మీరంటే నాకు ఇష్టం కదా. ఇవన్నీ కాకుండా మీరు ఏం చెప్తే చేస్తాను చెప్పండి. నేనంటే ఇష్టం కదా, ఓ పని చెయ్యి. ఆ ఫ్రిడ్జ్ డోర్ తీసి దాంట్లో పెరుగు ఉంటుంది, ఆ పెరుగు నువ్వు కల్పించు, వచ్చి తిని పెడతాను. అబ్బా, నా మనసులో మాట చెప్పేశారు. చల్లగా పెరుగన్నం కలిపి పెడతాను, తిని పడుకోండి. ఎంతైనా నన్ను మీరు కష్టపెట్టరు. భార్యలకు ప్రేమగా చెప్పినా తప్పే, కోపంగా చెప్పినా తప్పే. అలా చెప్తే అంత ప్రేమగా చూసుకుంటే పెరుగన్నము పులిహోర కలిపి పెడుతుంటారు, ఇంకా అదే తిని బతకాలి. ఎంత పెద్ద పట్టణం ఇది. ఎంత పెద్ద పట్టణంలో సొంత వాళ్ళు అనేవాళ్ళు లేకుండా ఉద్యోగం చేయడానికి వచ్చింది నా కూతురు. అమ్మా, నువ్వు బస్ స్టాండ్ లోనే ఉన్నావా? నేను బస్ స్టాండ్ కి వచ్చాను, ఎక్కడ నువ్వు కనిపించట్లేదు. ఇటమ్మా చూడు, ఇక్కడే ఉన్నా. అమ్మా, ఇక నుండి నువ్వు ఒంటరిగా ఉండదు, నాతోనే ఇక్కడే ఉండు, ఈ హైదరాబాద్ లోనే. సరే తల్లి. అమ్మా,
పేదింట్లో గాలి కూడా ఆగే వచ్చేది. కానీ నువ్వు మాత్రం ఒక్కరోజు కూడా నీ బాధ ఎవరికి చెప్పుకోలేదు. ఇంట్లో అన్నం లేకపోయినా నా ప్లేట్లో మాత్రం తగ్గనివ్వలేదు. ఎందుకంటే నా భవిష్యత్తు కోసం. నువ్వెన్నో రాత్రులు కడుపు మార్చుకున్న విషయం నాకు తెలుసమ్మా. గడియారంలో ముళ్ళులా ఎప్పుడూ ఏదో ఒక పని చేసి నా కోసం సంపాదిస్తూ ఉండేదానివి. ఈ హైదరాబాద్ లో బిల్డింగ్స్ మాత్రమే పెద్దవి, కానీ అందరి మనసులు చిన్నవి మాత్రమే. అమ్మా, నీ కష్టాలను చూసి నేను పెద్దదాన్ని అయ్యాను. ఇప్పుడు నీకు ఒక ప్రశాంతమైన జీవితం ఇవ్వడమే నా బాధ్యత. ఒక నెల అయింది మేడం. నీ టెక్నాలజీ ఇప్పటి వరకు ఒక లీడ్ కూడా కనుక్కోలేకపోయిందా? ఆ లేడీ ఎవరని? ఎవరో తెలుసుకోవడానికి ఈ సిస్టమ్ పని చేయాలంటే కనీసం ఒక గుర్తన్నా ఉండాలి. అదే కదా నా పాయింట్. మనుషులు కనుక్కున్న ఈ పరికరాలకి మనుషులు లేకపోతే నిరుపయోగమే. ఎటువంటి లీడు దొరుకుతుంది? కనీసం ఆమె కోసం వెతికే వారు ఒక్కరన్నా ఉండాలి కదా. టెక్నాలజీ దేవుడు కాదు, అది మనిషి ఇచ్చిన క్లూ మీద నడుస్తుంది. ఫింగర్ ప్రింట్ లేదు, ఫేస్ రికార్డ్ లేదు, నో నేమ్. అలాగే ఈ లేడీకి తనకంటూ ఒక గుర్తింపు కూడా లేదు. ఇప్పటి వరకు మనం కొనుక్కున్న వారందరికీ ఏదో ఒక క్లూ ఉంది. పాత ఫోటోలు లేదా స్కూల్ నేమ్, లేదంటే ఎవరో ఒకరి జ్ఞాపకం. ఇది టెక్నాలజీ తప్పు కాదు. అయితే మనమే తప్పు చోట వెతుకుతున్నామా? అవును, క్లూ లేని మనిషిని సర్వర్లో కాదు, మనుషుల మధ్య వెతకాలి. అందుకే ఈ ఛాలెంజ్ నీకు ఇచ్చాను. ఒక నెలగా నా స్కిల్స్ వైపు చూశాను, ఆమె వైపు నేను చూడలేదు. శివుడాజ్ఞ లేనిదే ఆ చీమైన పుట్టదంటారు. ఆమెను కనిపెట్టడానికి ఆ దేవుడే దారి చూపించాలి. హలో మేడం, నేను ఇక్కడ మిస్సింగ్ అనే పోస్ట్ చూసి మీకు కాల్ చేస్తున్నాను. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఓల్డ్ లేడీ దగ్గర మా అమ్మగారు కొంతకాలం క్రితం పనిచేశారు. బాబు ఎరా రామ్, 3 సంవత్సరాలు కష్టపడి ఓడిపోయాం అనుకున్న సమయంలో ఒక నెలలో ఎలా మార్చగలిగేవారు? ఇలా మనం కావనుకున్నామని మన దగ్గరికి వచ్చేసాయి. నువ్వేం చేసావో తెలియదు, కానీ రేపటితో నీ లైఫ్ మొత్తం మారిపోతుంది. అవ్వా, నీకెన్నిసార్లు చెప్పాలి, నా దగ్గర ఈడ్చితని నా పైసా కూడా లేదని. ఏంది, నీ లైఫ్ లో కూడా ఈ ముసలా ఉందా? నేను గోల్ చేయలేనో లేదో తెలియదు, కానీ నేను పడిపోయినప్పుడు నన్ను లేపటానికి ఒక చెయ్యి దొరికింది రా. మన చుట్టూ 100 మంది ఉన్నా మన కళ్ళల్లో నీళ్ళు వచ్చినప్పుడు మనకంటూ ఒక చెయ్యి దగ్గర రావాలి. అలాంటి చెయ్యే ఆ ఓల్డ్ దగ్గర రావాలి. ముసలే, ఏ ముసలే, వీడెవడు కబుడుతున్నాడు? ముసలే, వాళ్ళు ఇక్కడే ఉంటే ఏం దొరకదు. నాతో వస్తే ఏదో ఒకటి పెట్టిస్తా. ఇది ఉందా పోయిందా చూద్దాం.
వదిలే, నువ్వు ఎరుంటే కడుపు మాడిపోద్ది కానీ నాతో పాటు వచ్చాయి, నీకేదో ఒకటి తినిపిస్తా. వదిలే. ఎవరు నువ్వు? నీకేం పనిరా? ఒకటి ఇచ్చానంటేనా? మా మసల్దేనయ్యా, ఇంటికి రమ్మంటే రాట్లా, తీసుకెళ్దామని వచ్చా. మా మసల్దే, భలే వాడివే. అవి రావడానికి ఇష్టం లేదనుకుంటలే, నువ్వు వెళ్ళు, నేనున్నాను. సర్లే, నేను అనుకుంటావు అన్ని సరిపోయాయండి. సరే ముసలే, వస్తాలే, ఉండు. అమ్మా, ఎవరు నువ్వు? మా ఇంటికి రండి, నేను చూసుకుంటాను. అమ్మా, నా సంగతి ఎందుకులే నాయనా, నువ్వు పొద్దున్నుంచి ఏమీ తిననట్టున్నావు. ఈ పండు తీసుకో. అది కాదమ్మా. అంత సందిగ్ధంలో ఉన్నావు, అంత కష్టం ఏమొచ్చింది నాయనా? నేను చేరాలనుకున్న గమ్యం చివరి నిమిషంలో నాకు దూరమయ్యింది. నేను చేసిన ప్రయత్నాలన్నీ ఆవిరైపోయాయి. దానితో నేను అనుకున్న గమ్యమే నన్ను ఒంటరివాణ్ణి చేసేసింది. పిచ్చోడా, కాలం కదలని కాగితమైతే అందులో మలుపు తిరిగే అక్షరాలే మన తలరాత నాయనా. గమ్యం కోసం నువ్వు ప్రయత్నిస్తే అది నిన్ను ఒంటరిని చేస్తుంది. జీవితమే గమ్యం అని ముందుకు వెళ్తే ఆ గమ్యమే నీ చెంతకు చేరుతుంది. నిజమేనమ్మా, బతకటాన్ని ఆపేది గాయం కాదు, వేదనకు లోనైన మనసు. ఈ విషయం తెలియక నేను ఓటమికి లొంగిపోయాను. ఇక నుంచి ఆ ఓటమిని నా తొలిమెట్టుగా భావించి ముందుకు సాగుతాను. నేను మళ్ళీ సంతోషంగా వస్తాను. నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తానమ్మా, గుర్తుపెట్టుకమ్మా. అయితే ముందు ఆమెకే చెప్పాలరా నీ విజయం గురించి. ఆమెకు చెప్పాను విజయంతో వచ్చి నిన్ను నాతో తీసుకువెళ్తానని. రేపు ఆమె దగ్గరకు వెళ్ళి నా విజయం గురించి చెప్పాల్సిందేనా? వర్షం వల్లే ఉందిరా. వర్షం వచ్చినా ఏమొచ్చినా సరే ఆమె నేను కలవాల్సిందే. హలో సార్, నేను మీ మదర్ గురించి కొంచెం మీతో మాట్లాడాలి. ఆమె శివాలయం దగ్గర యాచిస్తోంది. వాట్ నాన్ సెన్స్. మా అమ్మ ఏంటి గుడి దగ్గర అడుక్కోవడమే? తను ఆల్రెడీ నేను ఆర్గనైజేషన్లో జాయిన్ చేశాను కదా. లేదు సార్, తను ఇక్కడ టెంపుల్లో ఉన్నది మాకు తెలిసింది సార్, అందుకే మీకు కాల్ చేశాను. ఓ అవునా, సరే, తనను తీసుకెళ్ళి ఏదైనా ఆర్గనైజేషన్లో జాయిన్ చేయించండి. ఆ ఆర్గనైజింగ్కి మీకు ఏమైనా ఫండ్ కావాలంటే ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళండి. అంతేగాని అక్కడ ఉంది ఇక్కడ ఉందని ఫోన్ చేయకండి. ఐఎమ్ సో బిజీ, డోంట్ డిస్టర్బ్ మీ. చెప్పాను కమ్మా, వారికి ఇవన్నీ పట్టవని. ప్రేమ ఆప్యాయతల మధ్య పెరిగితే బంధాలు బంధుత్వాలు తెలుస్తాయి. అలా కాకుండా మొదటి గంట కొడితే స్కూల్ టైం అయిందని, లాంగ్ బెల్ కొడితే అన్నం తినాలని నేర్పిస్తే పిల్లల నుంచి ఇలాంటి పలకరింపులే వస్తాయి. ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశించకూడదు. తల్లులు పిల్లలకి డబ్బే ముఖ్యం చెప్తే పిల్లలంతా ఇలానే తయారవుతారు. లేదమ్మా, ఆ అబ్బాయి తప్పే లేదు. ఆ అబ్బాయి చాలా మంచోడు. చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ డబ్బు అని ప్రపంచం చూపించి అలా తయారయ్యాడు. తల్లి ప్రేమ లేదు. పద్మా, పద్మా, అమ్మా, పిల్లల్ని రెడీ చేయి. వాళ్ళకి టిఫిన్ పెట్టి ఈలోపు కార్ డ్రైవర్ వచ్చి వాళ్ళని స్కూల్కి తీసుకెళ్తారు. అమ్మా,
మీరు పిల్లల్ని చూసి ఇంచుమించుగా 40 పైన అయిందమ్మా. అంటే అలాగా అందరికీ దూరంగానే ఉంటున్నారు. పిల్లల్ని ప్రేమగా దగ్గర తీసుకోండి అమ్మా. ఈ సమయంలో పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ కావాలమ్మా. చూడు పద్మ, మేము దూరంగా ఉన్నది వాళ్ళ భవిష్యత్తు కోసమే. నిన్నే చూడు, నీ పిల్లలతోటే ఉంటున్నావు. వాళ్ళకి సరైన ఫుడ్ పెట్టగలుగుతున్నావా? సరైన స్కూల్లో చేర్పించగలిగావా? ప్రేమని మాత్రమే ఇస్తున్నావు. ఆలోచించుకో. తప్పుగా అనుకోకు పద్మ. మనం పిల్లలకి ఇవ్వాల్సింది మంచి విద్య, వాళ్ళ భవిష్యత్తుకి మంచి సంపాదన మాత్రమే, అంతే. సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. అందుకే నాకు అమ్మ అంటే ఇష్టం లేదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ. ఐ హేట్ అమ్మ. తల్లికి తీవ్రమైన ఒత్తిడి కారణంగా మెదడు పనితీరు క్షీణిస్తోంది. దీనివల్ల జ్ఞాపక శక్తి లోపం మరియు అవయవాలు పనిచేయకపోవడం జరుగుతుంది. తనకు తను గుర్తించకపోవచ్చు. కొన్నిసార్లు పిల్లల్లాగా, కొన్నిసార్లు మేధావిలాగా, కొన్నిసార్లు మాటలు పడిపోవడం, శరీరంలోని అవయవాలు విఫలం కావచ్చు. దానికి నిరంతర వైద్య సంరక్షణ చాలా అవసరం. కాబట్టి ఆమెను ఎల్లప్పుడూ వైద్య సంరక్షణలో ఉంచడం చాలా అవసరం. ఏం బాబు, మీ అమ్మగారు బాగానే ఉన్నారు కదా, ఎందుకు వదిలేసేస్తున్నారు? ఏం లేదు మేడం, మా మదర్కి మెడికల్ ఇష్యూ ఉంది. అందుకని ఇంట్లో ఎవరు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. అందుకని మీ దగ్గర జాయిన్ చేయడానికి వచ్చామన్నమాట. మా ట్రస్ట్కి ఏమన్నా ఫండ్ రాస్తారా? ఓకే, నో ప్రాబ్లం మేడం. మీ ఆర్గనైజ్కి ఎంత డొనేట్ చేయమంటే అంత చేస్తాను. ఇంత డబ్బు పెట్టి ఇక్కడ జాయిన్ చేసే బదులు ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చు కదా. అమ్మ మీద అసలు ప్రేమే లేదా నీకు? ఇక్కడ జ్ఞాపకాలే లేనప్పుడు ఇక్కడ స్పందనే ఉంటుంది మేడం. చూసుకోండి. నాకు ఏ క్షణమైనా ఏమైనా కావచ్చు. నా దగ్గర ఉన్న ఈ డబ్బులు నగలతోటి అనాథ శరణాలయానికి, చిన్నపిల్లల స్కూళ్ళకి వినియోగించవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు మీ అరుణాదేవి. బ్యాగ్ కనబడట్లేదే. ఆ డబ్బు సంపాదించాలన్న పిచ్చి తప్ప ఆ దగ్గర పనిచేసే మమ్మల్ని ఏనాడు ఒక మాట నెరగదు పిచ్చి తల్లి. ఇన్ని కష్టాలు పడి గుడి దగ్గరికి చేరిందో ఈ పిచ్చి తల్లి. అమ్మా ఇక్కడేం ఉండదు, వెళ్ళు. నీకు చెప్పేది ఏముండదు, వెళ్ళమ్మా.
ఉంది కదా 2 ప్లేట్లు బాగుండాలి ఈరా అమ్మా దా అడుగుతుందిరా కూర్చో కూర్చో బాగుండావు తినాలి ఇట్లాగా తిను తినమ్మా కడుపు నిండా తిను దానంకే చూడు తిను తిను ముందు కడుపు నిండా తిను సార్ ఏం కాదు బజ్జియా పునుగా అట్టా ఇదిగో ఇది 100 రూపాయలు తీసుకో ఆమె ఏదైనా అడిగితే మళ్ళీ ఇవ్వు ఏం పర్లేదులే ఇంకా బిల్ అయితే నన్ను అడుగు నేను ఇస్తాను కొంచెం జాగ్రత్త చూడా ఓకే చాలా మంచి వాళ్ళగా ఉన్నాడు చూసానికి కూడా చేతిలో తినిపించాడు మంచిగా పాడా వాడొక దొంగ అమ్మసన్న దగ్గర ఏదో కొట్టేసి ఉంటాడు. ఇస్తాలే అంత తొందరపడతావు ఎందుకు నిమిషాల మీద తీసుకొస్తా నన్ను నమ్మవా అబో దొంగలు కూడా అతి కష్టాలు అయిపోయినాయి ఎవరు చూసినా డబ్బులో 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 చెట్టుకు కాసాయా డబ్బులు దేవుడా ఆకాశం నుంచేనా నా ముందు పడేటి చెయ్యయ్యా నాకు ఈ కష్టాలు తప్పించు చివరికి ప్రేమించింది కూడా దూరం అయిపోయేలా ఉందయ్యో ఏం చేస్తావు ఏమో అమ్మా నేను ఎక్కుతానే అబ్బో ఓహో ఆహాహా ఇవన్నీ భద్రంగా దాచుకోమ్మా భద్రంగా దొంగలు ఉంటారు జాగ్రత్త అమ్మో పుట్టుకో పుట్టుకో తొందరగా ఏరుకో జాగ్రత్త అమ్మా జాగ్రత్త పదా నప్ప అంట పండినట్టే దొంగ దొంగ వచ్చాడే డాన్స్ చేస్తూ వచ్చాడే దొంగ దొంగ వచ్చాడే డాన్స్ చేస్తూ వచ్చాడే కనిపించిన నవ్వులన్నీ చెబులో వేసిపోతాడే సొమ్ము కాదు మనసులే నా టార్గెట్ బాస్ సరదాగా మీ టెన్షన్ అంతా స్వైపు చేసి తీసుకుపోతా
మనకి ఇవన్నీ అవసరమా? రామ్, ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, ఒకరి ఆకలి తీర్చేవాడే హీరో, నలుగురి ప్రాణాలు కాపాడేవాడే హీరో, తను సంపాదించిన సంపాదనలో 90% పేదరికం కోసం వినియోగించేవాడే హీరో. నేను నువ్వు అనుకునేలాంటి హీరోని కాదు. ఈ అమ్మని వేరే ఆర్గనైజ్ దాంట్లో జాయిన్ చేసిరా, నాకు షూటింగ్ అవుతుంది, వెళ్తున్నా. అయ్యో సార్, 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 ఈ ఎండలో నడుచుకుంటూ పోవటం అవసరమా సార్? మనకి పంక్చువాలిటీ ముఖ్యం. ఈ ఎండ నాకు లెక్క, జాయిన్ చేసిరా. ఈ ముసలిది ఇప్పుడు సార్ నన్ను తిడతాడుగా. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, డబ్బు సంపాదనలో పడి పిల్లల్ని పెంచాలనే బాధ్యతను దూరంగా ఉన్న తల్లిదండ్రులు ఉండకూడదు అన్న విషయం నాకు అర్థమైంది. ఇలా పెరిగితే పిల్లలు ఎలా ఉంటారన్న విషయం కూడా నాకు అర్థమైంది. ఏంటి సడన్ ఇంత పెద్ద అరే ఇదేంటి, ఆమెను కలుద్దామనుకుంది, సడన్గా ఇంత పెద్ద వర్షం పడుతుంది. ఓకే బ్రో, మనల్ని హెల్ప్ చేయమంటదా ఏంటి? ఆ యాక్టింగ్ ఏంటి? వాళ్ళ తెలిసి అదే వస్తుంది, కానీ నువ్వు మాత్రం హెల్ప్ చేయకురా. ఏమి యాక్టింగ్ చేస్తుందిరా బా. యాక్టింగ్ మాత్రం ఇరగదీస్తుందిరా.
అరే జీవిస్తుంది కానీ వాన కూడా ఎక్కువయ్యేటట్టుంది కానీ నేను వెళ్తాను, నువ్వు కూడా ఇంటికి వెళ్ళు. నువ్వు కూడా ఇంటికి వెళ్ళు. ఏంటి ముసలి కనపడట్లేదు? వానదేవుడా, కదలని మనిషిని కూడా కదిలించావు కదయ్యా. ఇక్కడే ఉండే. అరే చచ్చిందిగా. ఇప్పుడు ఏం డ్యూటీ చేయాలా? దేవుడు డ్యూటీ చేయాలా? నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. ఇప్పుడు 102 ఫోన్ చేయాలిగా. హలో, 108 కదా? ఓకే. ఇక్కడ అనాథ శవము ఒకటి గుడిలో చనిపోయింది కానీ వచ్చి తీసుకెళ్ళండి. సరే, ఓకే. ఇట్రా, నిన్నే ఇట్రా. ఇది చచ్చినట్టు ఉంది. చూడు, సరిగ్గా చూడు. చచ్చినట్టుందిగా. అదే కదరా నేను కూడా చెప్తుంది. చచ్చిందావా? అయ్యా అలా అనకండి అయ్యా, ఎంతైనా మనలాంటి మనిషే కదయ్యా. అరే నాకు ఇవన్నీ తెలుసులేరా, నువ్వు పో ముందు వాడిని తీసుకుంటావా? అలాగేనయ్యా, అలాగేనయ్యా. వెళ్ళండి ప్రేమలో. ఈశ్వర, జ్ఞానం ఎంతున్నా చివరికి ఆ పరమేశ్వరుడు ఐక్యమైపోవాల్సింది. రావు గారు, గుడి మొత్తం శుద్ధి చేయించండి, తొందరగా తీసేయండి. 108 ఫోన్ చేశాను, వస్తుంది రండి, పంపించాను. రండి, తీసుకెళ్ళండి. దాని మూట ఉంది, ఆ మూట కూడా తీసుకెళ్ళండి. అలాగే.
నేను చేసిన ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది అభాగ్యులకు ఆశ్రయం కల్పించాలనుకున్న ఈ గొప్ప మానవతావాది అయిన అరుణాదేవి గారు నా నిర్లక్ష్యం వల్ల కన్ను మూశారు. అలాగే నేటి యువత ప్రమాదం అని తెలిసి కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించకుండా వారి నిర్లక్ష్యం వల్ల వారి ప్రాణాలతో పాటు పొరుగు ప్రయాణికుల ప్రాణాలతో కూడా చెలగాటమాడుతున్నారు. మనం తప్పు చేసినప్పుడు కన్నా మన నిర్లక్ష్యం వల్ల ఏదైనా తప్పు జరిగితే అది మనల్ని ఎంతగానో బాధిస్తుంది. దానికంటూ పశ్చాత్తాపం కూడా ఉండదు.